హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అప్పడాలు ప్రిపేర్ చేస్తున్నాను. సో చూసేద్దాం రండి. నేను చేసేవి బియ్యం అప్పడాలు అనమాట. 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి, సేమ్ మెజర్మెంట్. త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం మసల పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఈ సగ్గు బియ్యం ఎందుకు అంటే మనం బియ్యం అప్పడాలు చాలా గట్టిగా వస్తాయి, విరిగిపోతాయి కదా. ఇవి వేయడం వలన స్మూత్నెస్ అనేది వస్తుంది. గాయస్, దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. బాయిల్ అయిన వాటర్లో మనం 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండి మిక్స్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలన్నమాట, ఉండలు కట్టకుండా. అంతా మిక్స్ చేసుకొని ఇది చల్లారే వరకు పక్కన పెట్టాలి కాసేపు. గాయస్, ఒక క్లిప్ మిస్ అయింది. మనం వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు జీరా, ఓమా అండ్ అప్పడాల ఉప్పు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక 1 minute చల్లారిన పిండిని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్తో. అండ్ దీంట్లో మనం వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఇన్ కేస్ మనకు గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా దగ్గరికి చాలా స్మూత్గా మిక్స్ చేసుకోండి. మనం చపాతీ పిండిని ఎలా మిక్స్ చేస్తామో అలా మెత్తగా మిక్స్ చేసుకుంటే మనకి అప్పడాలు కూడా స్మూత్గా వస్తాయి. నెక్స్ట్ ప్రాసెస్, మనం మిక్స్ చేసుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. మనం సేమ్ ఎలా అయితే పూరీకి చేసుకుంటామో అలా చాలా చిన్నగా చేసుకోవాలి. చిన్న అప్పడాలు అయితే చిన్నవి, మీరు పెద్దగా పెట్టుకోవాలి. మేమైతే చిన్నగానే చేస్తున్నాము. ఇది ఫస్ట్ టైం అనమాట నేను చేయడం. చూద్దాం ఇది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో. అన్నీ ఒకేసారి చేసి పెట్టుకుంటే వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఈ వీడియో కంప్లీట్గా చూడండి గాయ్స్. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఎట్ ప్రజెంట్ వాట్ ఐఎమ్ రియలైజింగ్ ఈస్, మనం ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతో అయినా సరే, కొన్ని సామాన్తో అయినా సరే మనం చాలా వెరైటీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట తిని హెల్త్ ఖరాబ్ చేసుకునే బదులు ఇంట్లో ప్రిపేర్ చేసుకునే హోమ్ ఫుడ్ బెస్ట్ కదా. ఆల్మోస్ట్ ముద్దలన్నీ రెడీ అయ్యాక నేను ఇక్కడ ప్రెస్సింగ్ మిషన్ తీసుకొని వీటిని అప్పడాలు ప్రెస్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక క్లీన్ క్లాత్ కానీ, ఒక క్లీన్ కవర్ కానీ పెట్టేసుకొని దాంట్లో ఒకదాని పక్కన ఒకటి మంచిగా సగ్రిగేట్ చేసుకోవాలి.
ఈ రెసిపీ మళ్ళీ ఒకసారి చెప్తాను. మనం ఈ అప్పడాలు ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనం ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అవుతుండగానే కొంచెం జీరా, కొంచెం ఓమా అండ్ అప్పడాల సాల్ట్ ఉంటుంది, అది యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ ఎందుకు అంటే మనకి రియల్గా బయట తీసుకునే అప్పడాలలో ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఆ టేస్ట్ వస్తుందన్నమాట. ఇది కొంచెం బాయిల్ అవ్వగానే మనం సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. దెన్ మనం 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండి యాడ్ చేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. దెన్ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని దాన్ని మనం ప్రెస్సింగ్ మిషన్తో అప్పడాల్లాగా చేసుకుంటే డన్. అప్పడాలు చేయడం కంప్లీట్ అయిపోయింది గాయ్స్. ఇలా ఒక కవర్లో నీట్గా పెట్టుకోవాలన్నమాట. దీన్ని కాసేపు మనం ఫ్యాన్ కింద ఆరనివ్వాలి, డైరెక్ట్ ఎండలో పెట్టకూడదు. కాసేపు ఫ్యాన్ కింద ఉన్న తర్వాత కొంచెం మనకి ఆరినట్టు అనిపిస్తే దెన్ మనం ఎండలో పెట్టుకోవాలి. బాగా ఎండ కొట్టింది అనుకోండి, జస్ట్ ఒక 1 అవర్ పెట్టినా చాలు, చాలా మంచిగా అయిపోతాయి అప్పడాలు. ఆరిన తర్వాత ఇలా అవుతాయి అప్పడాలు. కొన్ని తీసుకొని వేయించాను గాయ్స్, ఇదైతే హిట్ అయింది.